ఫిన్ నిఫ్టీ ట్రెండ్ లైన్ ఇంకా పైకి పోలే, హయ్యర్లోకి ఇంకా పోలేదు. మరి నిఫ్టీ హయ్యర్ హై దాటుకుంటూ పైకి పోయింది కానీ ఫిన్ నిఫ్టీ ఇంకా పైకి పోలేదు. ఈ ట్రెండ్ లైన్ దాటి పైకి పోతే ఏమన్నా అవకాశం ఉండొచ్చు పైకి పోవడానికి. 21,480 టచ్ చేసి కిందికి వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి అనుకుంటున్నా. ఎక్కువ ఛాన్స్ అట్లే ఉంది, ఎందుకంటే నిన్నటికంటే ఈరోజు లోలో ఓపెన్ అయింది అనమాట. అందుకని డౌట్ వస్తుంది కిందికి పైకి పోయినా ఎక్కువ పోకపోవచ్చు అని. మార్కెట్ ఈరోజు ఎక్కువ పడుద్ది అర్థం కావట్లేదు, తక్కువ పడుతుంది అర్థం కావట్లేదు. ఎక్కువ పోయే అవకాశాలు కూడా తక్కువ కనపడుతుంది. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఓకే, నిఫ్టీ నిన్న 22,100 దాటింది కాబట్టి అక్కడి వరకు పోయి రావచ్చు అనుకుంటున్నా, లేదా అక్కడక్కడ సస్టైన్ చేసి సాయంత్రాన్ని పైకి పోయే ఛాన్స్ ఉంది. పుట్స్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి, పుట్స్ ఎక్కువ బై చేసి పెట్టుకున్నారు కాంట్రాక్ట్. పుట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పైకే పోవాలి, కానీ ఈరోజు కొంచెం తేడాగానే ఉంది. కిందికి వచ్చే ఛాన్స్లు ఉన్నాయి, పైకి వచ్చే ఛాన్స్లు రెండు ఉన్నాయి అన్నమాట. 21,500 ఫిన్ నిఫ్టీ కొంచెం రెసిస్టెంట్గానే పనిచేస్తుంది. అది బ్రేక్ చేస్తేనే ఏమన్నా అవకాశం, లేదంటే లేదు, అంతే. అప్పటిదాకా దాన్ని టచ్ కూడా చేయకూడదు. అక్కడికైనా సస్టైన్ చేస్తే అప్ సైడ్ అయితే అప్ సైడ్, డౌన్ సైడ్ అయితే డౌన్ సైడ్. అదే టైంలో బ్యాంక్ నిఫ్టీ కూడా అబ్జర్వ్ చేయాలి, ఈ మూమెంట్ ఎట్లా పోతుందో ఫిన్ నిఫ్టీ కూడా దాదాపు అదే రూట్లో పోతానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50 మధ్యలో ఉంటుంది ఫిన్ నిఫ్టీ. ఇదేమో కొంచెం స్లో, ఇదేమో హై, ఇది మీడియం అన్నమాట. ఫిన్ నిఫ్టీ అనేది మీడియం, నిఫ్టీ అనేది కొంచెం స్లోగా మూవ్ అవుతుంది. ఈ ఫిన్ నిఫ్టీ ఇక్కడిక్కడే ఫైట్ చేస్తుంది. 21,500, ఈ 500 దాటి పైకి పోతే 600 వరకు మనం ట్రై చేయొచ్చు. 21,600 అక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. వస్తే కిందకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. 21,400 వరకు రావచ్చు. ఇంత పైకి పోయినా కానీ ఆ నుంచి పైకి ఇంకా బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేస్తే కాల్ బై చేద్దాం అనుకున్నాం, కానీ అది బ్రేక్ చేయలేదు, ఇక్కడిక్కడే ఫైట్ చేస్తుంది. నిఫ్టీ మాత్రం వి షేప్ వచ్చేసింది. ఓకే, ఇది కిందికి దూకిందంటే ఇది బ్రేక్ చేస్తే ఇంకా కిందికే, ఇక్కడ వరకు వచ్చేసాను. అంత ఫాస్ట్గా వచ్చింది. 21,400 ఫిన్ నిఫ్టీ. మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది కాబట్టి
ఇంకా స్టెప్ బై స్టెప్ అప్లో ఓపెన్ అయిపోయింది అనుకున్నాను నేను. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి నేను ఫిన్ నిఫ్టీలోనే ట్రేడ్ చేయడానికి రెడీ అయినా. ఎక్స్పైరీ రోజే నేను ఎక్కువ ఏది ఎక్స్పైరీ అయితే దాంట్లో ట్రేడ్ చేస్తాను. మనీ అమౌంట్ తక్కువ ఉన్నప్పుడు ఎక్స్పైరీలో నేను ట్రేడింగ్స్ ఎక్కువ తీసుకుంటాను అనమాట. అంటే ఒక మామూలుగా 2-3 తీసుకునే టైంలో ఒక్కోసారి 5-6 10 లోపైన తీసుకున్నా కానీ మనకు బ్రోకర్ ఛార్జ్ అనేది తక్కువ పడుతుంది అనమాట. మనం తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేస్తాం కాబట్టి. నేను ఈరోజు 21,471 దగ్గర మార్కెట్ ఒకసారి పైకి పోయి కిందికి వచ్చింది. మళ్ళీ అదే ప్లేస్కి వస్తున్నప్పుడు 21,470, 469, 68 ఆ ప్రాంతాల్లో పుట్ బై చేశాను. ఇక్కడ పుట్ బై చేశాను. అది ఫస్ట్ ర్యాలీ బాగానే అయింది, కింది వరకు వచ్చింది. ఇక్కడ మళ్ళీ రివర్స్ అయింది. ఇది రివర్స్ అయినప్పుడు నాకు మళ్ళీ కొంచెం డౌట్ వచ్చిందనమాట. ఇది నిన్నటి హై వరకు పోయే అవకాశం ఉందని చెప్పేసి ఎమ్మంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా. ఒక 3,000 ఎంత ప్రాఫిట్ వచ్చింది తీసేసిన. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడే సేమ్ పోయింది, నిన్నటి హై వరకు పోయింది. కానీ 2 క్యాండిల్స్తోనే పైకి పోయింది అనమాట. తక్కువ క్యాండిల్స్తోనే పైకి పోయింది. ఇంత తక్కువ క్యాండిల్స్లో పోతే మళ్ళీ బ్రేక్ చేసి పైకి పోయే ఛాన్సెస్ ఉందని చెప్పేసి ట్రేడ్ తీసుకోలేదు. సెకండ్ క్యాండిల్ వచ్చినప్పుడు ఇక్కడ ఒకసారి పుట్టు బై చేశాను. బై చేసి కరెక్ట్గా ఈ ప్రాంతంలోనే అది కొంచెం కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అప్పటికి మళ్ళీ 3,000 లాస్ వచ్చింది. 3,000 ప్రాఫిట్ పోయి 3,000 మళ్ళీ లాస్ వచ్చింది. ఈ భయంతో నేను తీయలేదు, దీని అట్లే ఉంచేశాను. నిన్నటి రెసిస్టెన్స్ కదా ఇది, నిన్నటి హై చేసింది, ఇంతకంటే ఎక్కువ పోవచ్చా పోకూడదా, పోదని చెప్పేసి అట్నే ఉండేసాను. అంటే 3,000 పోయి 3,000 లాస్ వచ్చినా కూడా దానికోసం అట్లే కూర్చున్నాను. లెక్క ప్రకారం అయితే తీసేయాలి. నేను 3,000 లాస్ రాగానే లేదా 3,000 పోగానే తీసేయాలి. నేను తీసేయకుండా అట్టనే ఉన్నా, కానీ రాంగ్ చేశాను మొత్తానికి. అయినా పర్లేదు అని ఉంచేసాను అనమాట. ఎందుకని 3,000 నేను ఎప్పటికైనా 3 to 5 వరకు నేను లాస్ తీసుకోవడానికి రెడీగా ఉంటాను. ఇంకంతకంటే ఎక్కువ లాస్ వస్తే నేను తీసేస్తాను అనమాట. అంటే ఆల్రెడీ నాకు కొంత ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఉంచినప్పుడు వరకు, లేకపోతే అది కూడా ఉంచాను. అది మళ్ళీ రివర్స్ అవ్వడంతో సేమ్ నా 3,000 ప్రాఫిట్ రాగానే మళ్ళీ ఎప్పుడులానే ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా మళ్ళీ ఈ మంచి ర్యాలీ ఇచ్చింది, కానీ ఇక్కడ ఈ క్యాండిల్ చూసి భయపడిపోయాను నేను. మళ్ళీ ఇది పైకి వెళ్ళిపోయిద్దామని, పెద్ద క్యాండిల్ వచ్చేసేసరికి, ఇంత బుల్లిష్ క్యాండిల్ వచ్చేసరికి ఇది పైకి వెళ్ళిపోద్దామని మళ్ళీ డౌట్ వచ్చి ట్రేడింగ్ చేయలేదన్నమాట నేను. తర్వాత మళ్ళీ ఇది కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒకసారి ఇది కిందికి పోయి మళ్ళీ రీటెస్ట్ చేసింది పైకి. అప్పుడు నాకు కొంచెం నమ్మకం కుదిరింది అనమాట, మళ్ళీ ఇది కిందికే పోయిద్దని. ఇక్కడ ట్రేడ్ చేశాను. మొత్తానికి ఈరోజు 5 టైమ్స్ తీసుకున్నాను ట్రేడింగ్. 5 టైమ్స్ తీసుకున్నాను. కానీ ఇంత ర్యాలీ వచ్చింది అనుకుంటే ఇంకొంచెం సేపు ఉండేవాడినేమో, కానీ ఏమంటే ఎగ్జిట్ అయిపోయాయి అనమాట. ఈ బిగ్ ప్లేయర్స్ ఫస్ట్ మార్కెట్ పైకి పోయింది అన్నప్పుడు దాన్ని ఫస్ట్ కిందకి పడేస్తారు. ఇలా ఫస్ట్ కింద పడేసి ఆ తర్వాత స్లోగా పైకి వెళ్ళిపోతారు. వాళ్ళు సెల్లింగ్ చేస్తారు కాబట్టి స్లోగా పైకి వెళ్తేనే వాళ్ళ ప్రాఫిట్ వచ్చింది. నిన్న బాగానే పైకి పోయింది కదా, ఈరోజు ఓపెన్ కిందనైంది. అయినా ఈరోజు బాగానే పైకి పోయింది. కొంచెం పైకి పోయిన తర్వాత మళ్ళీ కింద పడుతుంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ చూడు, పెద్ద క్యాండిల్ కూడా తెప్పించి ఇంకా నుంచి వరుసగా ఫాలో అయిపోయింది ఇక్కడి వరకు. అది ఇక్కడి నుంచే పడవచ్చు ఇక్కడి వరకు, కానీ పడకుండా పుట్టు బై చేసిన వాళ్ళు ఈ స్టాప్ లాస్ హిట్ చేస్తుంది అన్నమాట. ఫస్ట్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టిన వాళ్ళు, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టిన వాళ్ళు ఈ మొత్తాన్ని హిట్ చేస్తుంది. హిట్ చేసి ఇది పైకి పోతుందని చెప్పేసి అందరూ ఎగ్జిట్ అయిపోతారు.
ఎగ్జిట్ అయిపోగానే మళ్ళీ చూడండి ఇంకా వరుస కింది పడిపోతూ వస్తుంటుంది అనమాట. ఇది బిగ్ ప్లేయర్స్ ఆడే ఆట అనమాట. ఏదో ఫాలో వాళ్ళకి ఆటోమేటిక్గా ఫస్ట్ తెలిసిపోతుంది ఇన్ఫర్మేషన్. ఈ కొత్తగా వచ్చిన న్యూ ప్లేయర్స్కి ఏమి తెలియదు, ఇవన్నీ ఈ కిందికి వస్తాయో పైకి పోతాయో అనేది తెలియదు. బిగ్ ప్లేయర్స్ చేసే ట్రిక్ అనమాట ఇది. బిగ్ ప్లేయర్స్ చేసే ట్రిక్ ఇది. ఈ ట్రిక్ను చూసి మనము మోసపోకుండా ట్రేడ్ చేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి. బిగ్ ప్లేయర్స్ని చూసి మనం వాళ్ళు ఎక్కడైతే మూమెంటం ఇస్తారో అక్కడే మనం కూడా వాళ్ళతో పాటు వెళ్తేనే మనకు ప్రాఫిట్ వస్తాయి, లేదంటే మనకు లాసులు ఎక్కువ వస్తాయి. జాగ్రత్తగా ఉండి ట్రేడ్ చేసుకోవడం బెటర్.